ఒక పేద విద్యార్థి ఉన్నత చదువును అభ్యసిస్తే తన ద్వారా ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆర్థిక చేయూత అందిస్తూ వారి ఉన్నతికి సహకరించాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అన్నారు. విద్యార్థుల ఆర్థిక సాయానికి మే 15 నుండి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి జూన్ 28న SGVS ఫంక్షన్ హాల్ నందు చెక్కులు పంపిణీ చేస్తామని 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. గత విద్యా సంవత్సరం 183 మంది విద్యార్థులకు సుమారు 48,50,000 రూపాయల ఫీజులు చెల్లించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం లబ్ధి పొందిన విద్యార్థులు తిరిగి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తల్లిదండ్రులు లేని లేక తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని దరఖాస్తు చేసుకునేవారు 1K డోనర్స్ క్లబ్ లోని 3 నుండి అంగీకారం పొందాలి అంటూ తెలిపారు. నిర్మల్ నగర్ లోని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో 15 నుండి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కాకతీయ విద్యా ట్రస్ట్ ద్వారా నడుపుతున్న 5 హాస్టల్స్ లో చేరాలనుకున్న విద్యార్థులు కూడా నిర్మల్ నగర్ కార్యాలయంలో తమ అప్లికేషన్లు ఇవ్వవచ్చు అన్నారు. ఈ సమావేశంలో ఆళ్ల హనుమంతరావు, మందాటి రాఘవరావు, రావుల పద్మజ, వడ్డింపుడి సుజాత, బొడ్డపాటి వెంకట్, మండవ సుబ్బారావు, మోటుపల్లి చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే అకాడమిక్ ఇయర్ జూన్లో స్కూల్స్ తెరుస్తారు కాబట్టి జూన్ 12 స్కూల్స్ తెరుస్తారని నాకు సమాచారం. ఈ స్కూల్స్ తెరిచిన తర్వాత ఎవరెవరు పిల్లలు ఏ విద్యార్థిని ఏ స్కూల్లో చదవలుచుకున్నారో వాళ్ళు ఆ స్కూల్లో చదవడానికి నిశ్చయించుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి అప్లికేషన్లు ఈలోపే అంటే విధి విధానాలు మా కమిటీ వారు నిర్ణయిస్తారు. ఆ పిల్లలు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్న స్క్రూటినీ అయిపోయిన తర్వాత జూన్ 28 SGVS ఫంక్షన్ హాల్లో ఈ పిల్లలకు సంబంధించిన స్కూల్ ఫీజులు మేము పే చేస్తాకి నిశ్చయించినాం. అలాగే ముందుగా ఈ 1K డోనర్స్ క్లబ్ ద్వారా జరిగే కార్యక్రమాలు కూడా మా చైర్మన్ గారు మీకు వివరిస్తారు. ముందుగా మా 1K డోనర్స్ సభ్యులకి అలాగే దాతలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా మేము స్టార్ట్ చేసిన వెంటనే సుమారు 500 మంది సభ్యులుగా చేరారు సంవత్సరం మొత్తం. అలాగే ఈ సంవత్సరం వచ్చే టైంకి ఒక్క నెలలోనే అంటే సుమారుగా ఒక నెలగా లేదా 35 రోజుల్లో 500 మంది సభ్యులు దీంట్లో చేరారు. మేము టార్గెట్ 1000 మందిగా పెట్టుకున్నాం. ఈ వచ్చే అమౌంట్తోనే ఈ పిల్లలకి ఫీజులు కానీ అలాగే ఇంకేదైనా హెల్త్ ఎవరికైనా ఇష్యూ అయినా స్పోర్ట్స్కి కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మేము ఒక తోపుడు టిఫిన్ బండి అలాగే మన చిన్న మోటార్ సైకిల్ లాంటివి ఒకటి ఇచ్చాం. వాళ్ళ జీవనోపాధికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎవరన్నా ఆ విధంగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ముందుకు వస్తే మేము మా తోచిన సహాయం కమ్మ సంఘం ద్వారా మేము చేయడానికి ముందుంటాం. అలాగే ఇంకా డోనర్స్ మీరు కూడా ప్రతి 2 నెలలకి మీరు కూడా హాజరయ్యి మీ సపోర్ట్ ఇస్తా మీ సలహాలు ఇస్తా మమ్మల్ని మీ వెనకుండి నడిపించవలసిందిగా కోరుకుంటూ ఇంకా విధి విధానాలు వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంపల్సరీగా ప్రతి సభ్యుడు ఇది మాది అని ముందుకెళ్ళాలి. వాళ్ళకు తోచిన సహాయ సహకారాలు అందిస్తా. ఇది అందరి సంఘం అని అందరూ భావించాలి. ఇది ఎవరిదో ఒకరు కాదు. కమిటీ అంటే మేము జవాబుదారీతనంగా ఉంటాం కాబట్టి ఇది మే వరకే కమిటీ ఇక్కడి వరకే పరిమితం ఉంటుంది. సభ్యులందరికీ కమ్మ సంఘం ఇది. మీకు తెలిసిన ఎవరన్నా విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే మా దృష్టి తీసుకొస్తే అది ఒక్కసారి వెరిఫై చేసి వారికి ఏ ఇబ్బందులు రాకుండా మా సహాయ సహకారాలు మేము అందిస్తాం. అలాగే లాస్ట్ ఇయర్ ఎవరైతే ఈ ఫీజులు మా ద్వారా కట్టించుకున్నారో స్కూల్స్కి అలాగే కాలేజెస్కి వారు మరలా కూడా ఈ సంవత్సరం ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. దీంట్లో కొంతమంది చదువులు అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఉంటారు. కంపల్సరీగా మరి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. మళ్ళీ
వెరిఫికేషన్ చేస్తే మళ్ళీ చెక్స్ స్కూల్స్కి కానీ కాలేజీకి కానీ ఇవ్వబడతాయి. మీ ద్వారా ఈ సమాచారం కూడా తెలియపరుస్తారు. మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున 1K డోనర్స్ తరఫున విద్యార్థులకి ఆర్థిక సహాయము చేసే విషయాన్ని అనౌన్స్ చేయడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ 1K తరఫున దాదాపు 160-170 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశాం. అందులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు దాదాపు 60 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఆడపిల్లలకి 17 మంది ఆడపిల్లలకి పూర్తిగా మనమే వాళ్ళ ఫీజు కట్టి ప్రతిభా కాలేజీలో చదివిస్తున్నాం. అదేవిధంగా హై స్కూల్లో కూడా గురుదత్త స్కూల్లో ఒక 8th క్లాస్ అబ్బాయిని, ఒక 9th క్లాస్ అమ్మాయిని, అదేవిధంగా చేమకుర్తి పబ్లిక్ స్కూల్లో ఒక 8th క్లాస్ అబ్బాయిని మనం పూర్తిగా దత్తత తీసుకొని ముగ్గురిని హై స్కూల్లో కూడా చదివించడం జరుగుతుంది. అదేవిధంగా హై స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ మనం అనేక మందికి ఆర్థిక సహాయం చేశాం గత సంవత్సరం. అదేవిధంగా 35 మందికి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు ఇవ్వడం కూడా జరిగింది. అదే మొత్తం గత సంవత్సరం మనం 48,50,000 రూపాయలు విద్యార్థులకి వివిధ రూపాల్లో మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మన అధ్యక్షుల వారు చెప్పినట్టు జీవనోపాధికి కానీ, లేక ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్కి కానీ, లేక ఈ స్పోర్ట్స్కి కానీ ఇలాంటి వాటికి కూడా మనం సహాయం చేయడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా మన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు మన ఈ కమ్మ సంఘానికి ఈ నెల 15 నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు, అంటే నెల రోజులు టైం ఇస్తున్నాం. వాళ్ళు ఈలోపు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ మనం పరిశీలించి ఆ అప్లికేషన్ జెన్యూన్ అయితే వాళ్ళకి తప్పకుండా మనం మన కమ్మ సంఘం తరపు నుంచి ఆర్థిక సహాయం అందిస్తాం. అదేవిధంగా ఈ మనకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కూడా ఈ 1K డోనర్స్ క్లబ్లో సభ్యులచే రికమెండ్ చేయబడాలి. ఎక్కడో బయట నుంచి ఎవరో వచ్చి తీసుకొచ్చేవాళ్ళు కాకుండా మన 1K డోనర్ సభ్యులు మాత్రమే దీనికి రికమెండ్ చేయాలి. బయట వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చుకుంటే వాళ్ళు 1K డోనర్ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఇట్లా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా ఈ కమ్మ సంఘానికి అప్లికేషన్ అనేది రావాలి. అలా వచ్చినటువంటి అప్లికేషన్లని మనం ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. ఈ పరిశీలించినటువంటి అప్లికేషన్లన్నింటినీ కూడా మన అధ్యక్షుల వారు చెప్పినట్టు జూన్ 28వ తేదీన మనం వీళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ ద్వారా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ పేద విద్యార్థులకి ఈ సమాచారం చేరవేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గత విద్యా సంవత్సరంలో సుమారుగా 48 లక్షల నుంచి 50 లక్షల వరకు విద్యార్థులకి, పేద విద్యార్థులకి వివిధ కళాశాలల్లో, స్కూల్స్లో చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ స్కాలర్షిప్స్ పంపిణీ చేయడం జరిగింది. ఆ విధంగా అంత డబ్బు విద్యార్థులకు పంపిణీ చేయడానికి 1K డోనర్స్ క్లబ్ ద్వారా కానివ్వండి, లేకపోతే కొంతమంది దాతల ద్వారా కానివ్వండి వచ్చినటువంటి డబ్బు పంపిణీ చేయడానికి అవకాశం కలిగింది. ముందుగా ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మీద నమ్మకం ఉంచి ఆ విధంగా మాకు డొనేషన్స్ ఇచ్చి పేద విద్యార్థులకు సహాయం చేయడానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సమావేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సంవత్సరం కూడా, ఈ విద్యా సంవత్సరం కూడా అదేవిధంగా పేద విద్యార్థులకి కమ్మ సంఘం ద్వారా సహాయం చేయాలని చెప్పి ఈ 1K డోనర్స్ క్లబ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మందిని ఆకర్షించి వారి ద్వారా డొనేషన్స్ని కలెక్ట్ చేసి వచ్చే నెల అంటే జూన్ 28వ తేదీన మనం ఈ స్కాలర్షిప్స్ పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి మేము ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఒక అప్లికేషన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అప్లికేషను రేపు మే 15వ తేదీ నుంచి ఇక్కడ ఆఫీస్లో నిర్మల్ నగర్ కార్యాలయంలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో కార్యాలయం పనిచేస్తుంది. ఈ సమయంలో ఆ విద్యార్థులు కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించిన తల్లిదండ్రులు కానివ్వండి,
వచ్చి ఈ అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా జూన్ 15వ తేదీ లోపల ఆ విద్యార్థి వచ్చి ఇక్కడ ఈ లోపల ఏదో ఒకరోజు ఇక్కడికి వచ్చి కమ్మ సంఘంలో ఇక్కడ కార్యాలయంలో కలిసి వారు ఆ అప్లికేషన్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అప్లికేషన్ని వెరిఫై చేయడానికి వెరిఫికేషన్కి మేము కొంతమంది సభ్యులతోటి ఒక వెరిఫికేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఈ వెరిఫికేషన్ కమిటీ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా స్క్రూటినైజ్ చేసి అందులో అర్హతలు ఉన్నటువంటి విద్యార్థులకి మనం రికమెండ్ చేయటం జరుగుతుంది. దీంట్లో మనం ఈ 1K డోనార్స్ ద్వారా డబ్బు వసూలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం వస్తున్నారో వారు ఒక 3 1K డోనార్స్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సిందిగా వారి ఆమోదంతో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా వారికి పరిచయం లేనటువంటి వారైతే వచ్చి వారు ఇక్కడ కార్యాలయంలో సంప్రదించి వారి స్థితిగతులను వివరించి ఇక్కడ వారి అప్లికేషన్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో కూడా ఈ విధంగా స్కాలర్షిప్స్ పేద విద్యార్థులకు పంపిణీ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు తెలుసుకొని సమాచారం తెలుసుకొని లేదా మీడియా ద్వారా కానివ్వండి లేదా తెలిసిన వారి ద్వారా కానివ్వండి తెలుసుకొని వారు ఈ కార్యాలయానికి వచ్చి ఈ దరఖాస్తులు తీసుకొని పూర్తి చేసి ఈ విధంగా సబ్మిట్ చేయాల్సిందిగా అందరికీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ తెలుసుకున్నాం. అదేవిధంగా తర్వాత మన కాకతీయ విద్యా ట్రస్ట్ అని చెప్పి గత సంవత్సరం కూడా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక 5-6 హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో కాకతీయ విద్యా ట్రస్ట్ ద్వారా ఆడపిల్లలను కానివ్వండి మగపిల్లలను కానివ్వండి హై స్కూల్ లెవెల్లో చదివిస్తారు. అది కమ్మ విద్యార్థులకు మాత్రమే. ఎవరైనా సరే పేద కమ్మ విద్యార్థులు ఉంటే ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి మీ దృష్టికి వస్తే వారిని మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదా బాగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సరిగా లేనటువంటి వాళ్ళు కానివ్వండి మీ దృష్టికి వస్తే వారిని ఈ ప్రకాశం జిల్లా కమ్మ సంఘాన్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. వారి అప్లికేషన్స్ని మేము కాకతీయ విద్యా ట్రస్ట్ ద్వారా పెనమలూరు కానివ్వండి కోటప్పకొండ కానివ్వండి వినుకొండ కానివ్వండి అక్కడికి పంపించి వీరికి అక్కడ అడ్మిషన్ ఇప్పించేటటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఆ విధంగా హై స్కూల్ స్టడీస్ ఎవరైనా సరే పేద విద్యార్థులు ఉంటే వారు తప్పనిసరిగా తెలుసుకొని ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్టల్స్లో అడ్మిషన్ కోసం మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాబోయే అకాడమిక్ ఇయర్ ఈ 26-27లో స్కాలర్షిప్లు ఆర్థిక సహాయం చేయడానికి పేద విద్యార్థులకి దాని కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఏర్పడి 1 ఇయర్ అయితే ఈ 1 ఇయర్లో మేము దాదాపుగా 150 మంది స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 50 లక్షల రూపాయలు ఇట్లా పేద పిల్లల చదువు కోసం అని చెప్పి వెచ్చించడం జరిగింది. దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వచ్చే సంవత్సరంలో కూడా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ని చదివించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. దానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం వివిధ హాస్టళ్ళకి వెళ్ళి వెరిఫై చేసినప్పుడు చాలామంది పేద విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎక్కడ చూసినా ప్రకాశం జిల్లా వాళ్ళే ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల నుంచి ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కడెక్కడో చదివే బదులు మన దగ్గరలోనే ఒంగోలులో ఇలా చదివితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. దానికోసం మీరంతా ఇంకా ఎక్కువగా సహాయం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు నిజంగా పేద విద్యార్థులై ఉంటే ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. దానికి ఒక స్క్రూటినీ కమిటీ కూడా ఉంది. ఎందుకంటే దాతలు ఇచ్చే ప్రతి రూపాయికి మేము లెక్క చెప్పాలి, జవాబుదారీతనంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నిష్పక్షపాతంగా ఖచ్చితంగా చూసి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకునేటటువంటి వాళ్ళు మేము ఈవినింగ్ టైంలో ఇక్కడ ఆఫీస్ తెరిచి ఉంటుంది కాబట్టి అందరూ ఈవినింగ్ రాలేకపోతే
వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించాలి. 9502759236 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, 9502759236 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలు తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అలాగే మళ్ళా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి చాలామంది దాతలు ముందుకు రావాలని కూడా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ 9502759236 రాఘవరావు గారు ఆన్సర్ చేస్తారు, మీకు ఆయన అన్ని వివరాలు తెలియజేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ సంవత్సరం 2026-2027 విద్యా సంవత్సరంలో ఇంకా ఎక్కువ మంది పేద పిల్లలు, అర్హులైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎక్కువగా ఆర్థిక సహాయం చేయాలని మేము నిర్ణయించుకుంటూ ఉన్నాము మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున. అట్లాగే ప్రభుత్వం ఎన్నో పథకాలు చేస్తూ ఉంది, ఎంతోమందికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. కమ్మ సేవా సంఘం తరఫున చేసేటటువంటి మేము ఎంతో చేయాలని చెప్పనని మేము చాలా ముందుకొస్తూ ఉన్నాము. అట్లాగే మేము చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మెరిట్ ఒక్కటే కాదు, వాళ్ళ ఆర్థిక స్థితి కూడా దృష్టిలో పెట్టుకొని ఒక వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ వెరిఫికేషన్ బట్టి వాళ్ళు ఎంతవరకు అర్హులు, వాళ్ళకి ఎంతవరకు మేము సహాయం చేయొచ్చు అనేది నిర్ణయించిన తర్వాతే ఇక్కడ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఒక స్కాలర్షిప్స్ ఇవ్వడం కానివ్వండి, ఒక ఫీజులు మేము ఇవ్వడం కానివ్వండి, ఏ సహాయం చేయాలన్నా కానీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ సహాయం అనేది ప్రతి పిల్లవాడికి ఎవరైతే అర్హులుగా పరిగణించబడతారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా చేరుతుంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు మేము చేసేటటువంటి ఈ మంచి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు స్పందించి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ పిల్లల జీవితాలు బాగుపడాలని వాళ్ళు ముందుకొచ్చి మాకు ఆర్థిక సహాయం కనుక చేస్తే మేము ఇంకా మరింత మంది పిల్లల్ని మేము చదివించడానికి కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా వాళ్ళని సపోర్ట్ చేయడానికి కానివ్వండి మేము ఇంకా ఆలోచిస్తున్నాము. అట్లాగే లాస్ట్ ఇయర్ 40 మందికి పిల్లలకి ల్యాప్టాప్లు అనేది ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఐల సహకారంతో. అదంతా మా అధ్యక్షుల వారి ఎఫర్ట్ అండి అదంతా కూడా. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎంతమంది పిల్లలకి ఏం అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు అప్లై చేసుకునే దాన్ని బట్టి అదంతా స్క్రూటినీ చేసి అదంతా కూడా మేము అందరికీ తెలియపరిచే విధంగా మరలా ఇంకొక సమావేశంలో అంతా తెలియపరుస్తాము. అట్లాగే ప్రతి ఒక్క దాతలు స్పందించి ఇట్లా పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం కానివ్వండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరికి సహాయం చేయడం అనేది జరిగింది, చిరు వ్యాపారాలు పెట్టుకునే దిశలో. అట్లాగే అలాంటి వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకసారి పత్రికాముఖంగా మేము తెలియజేసేది ఏంటి అంటే, అందరినీ దృష్టిలో పెట్టుకొని మా వంతు మేము కమ్మ సంఘం తరపున ఎవరికి కూడా చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఆరోగ్యం విషయంలో కానివ్వండి, అట్లాగే ఉపాధి విషయంలో కానివ్వండి ఈ కమ్మ సేవా సంఘం ఎప్పుడు కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ అందరూ మాకు సహకరించాలని పత్రికాముఖంగా తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.